నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన సొమ్మొకటిది సోకొకటిది అనే ఒక మంచి కథను విందాం. ఒక అమ్మాయి ప్లంబరా అని ఆశ్చర్యపోయాను. అయినా మగవాళ్ళు చేసే ప్లంబింగ్ లాంటి కష్టమైన పని చేసి కుటుంబానికి అండగా ఉండాలనే తన ఆత్మస్థైర్యం చూసి నాకెంతో సంతోషం కలిగింది. రోజు రోజుకు ఆ అమ్మాయి కష్టపడి ఎదిగిన తీరు చాలామందికి స్ఫూర్తినిస్తుంది. అందరూ వినాల్సిన కథ. మేడం, ప్లంబర్ కావాలన్నారు కదా, ఇదిగో తీసుకొచ్చాను అన్నాడు వాచ్మ్యాన్ ఉదయం 10 గంటల వేళ పేపర్ తిరిగేస్తుంటే. పేపర్లోంచి తలెత్తి చూశా. ఏడీ ఎక్కడా అన్నాను ఎవరూ కనపడక. ఈ అమ్మాయేనండి ప్లంబింగ్ పనులు చేస్తుంది అన్నాడు వాచ్మ్యాన్ నాయుడు. ఎదురుగా 20-25 మధ్య ఉన్న చామన ఛాయ రంగులో చుడీదార్ కుర్తా వేసుకొని జుట్టుకి రబ్బర్ బ్యాండ్ కట్టుకొని పెద్ద కళ్ళతో కళగా ఉన్న ఓ అమ్మాయి నిలబడి ఉంది. భుజాన టూల్ కిట్ లాంటి బ్యాగ్ ఉంది. ఆశ్చర్యంగా చూశా. ఈ అమ్మాయా ప్లంబరా? అవును మేడం, ప్లంబింగ్ పని ఆడవాళ్ళు చేయకూడదా? చనువుగా నవ్వుతూ అడిగింది. అప్పటికి కాస్త తేరుకొని, ఏమో మొదటిసారి చూస్తున్నాను కదా ఆడపిల్ల ప్లంబింగ్ పని చేయడం, అందుకు ఆశ్చర్యం అనిపించింది. ఇంతకీ నీకు ఈ పనులన్నీ వచ్చా? ఎక్కడ నేర్చుకున్నావు? మీ నాన్న ప్లంబరా? కుతూహలంగా అడిగా. లేదండి, నేను ఐఐటిలో 2 ఏళ్ల కోర్స్ చేశానండి. ఈసారి మరింత ఆశ్చర్యం అనిపించింది. కోర్సు చేశావా? ఎక్కడా? 10th తర్వాత కాకినాడ పాలిటెక్నిక్లో 10వ క్లాస్ తర్వాత 2 ఏళ్ల కోర్స్ అండి. ట్రైనింగు అది అయ్యాక ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పనులు చేస్తున్నానండి అంది ఆ అమ్మాయి. మొహంలో తెలివితేటలు, తన మీద తనకు నమ్మకం కనిపించాయి ఆ మొహంలో. అప్పటి వరకు నిలబెట్టి మాట్లాడుతున్న నేను, అలా కూర్చో అన్నాను గౌరవం ఇస్తూ. అదేమిటి, నీవు ఈ కోర్స్ ఎందుకు చేశావు? మోటు పని కదా, సాధారణంగా ఆడవాళ్ళెవరూ ఈ పనులు చేయరు కదా. వాల్వులు బిగించడాలు, పైప్ లైన్లు పనులు, ఇవన్నీ నీ వల్ల అవుతాయా? అసలు ఈ కోర్స్ ఎందుకు చేయాలనిపించింది? మీ ఇంట్లో మగవాళ్ళెవరూ లేరా? నీ ఇంటికి నీవే ఆధారమా అని ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో ప్రశ్నలు గుప్పించాను. ఇంతకీ నీ పేరు చెప్పు ముందు అన్నాను. నా పేరు కవిత అండి. ఇంట్లో మా నాన్న, అమ్మ, అన్నయ్య ఉంటారండి. నేను ముందు ఎలక్ట్రీషియన్ కోర్స్ చేయాలనుకుంటే సీటు దొరకలేదండి. ప్లంబింగ్ ఎందుకు చేయకూడదు అనిపించింది. మా నాన్న వాళ్ళు వద్దన్న పంతం వచ్చింది. ఏ, అన్ని పనులు ఈ రోజుల్లో ఆడవాళ్ళు చేస్తుండగా ఇది మాత్రం ఎందుకు చేయకూడదు అని చేరానండి. మా నాన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ప్యూన్ అండి. అసలు ఇంజనీరింగ్ చెప్పిస్తా ఎంసెట్ రాయమన్నాడండి. నాకు లెక్కలంటే భయం. పాలిటెక్నిక్లో చేరతాను అన్నాను. మొదట్లో నట్లు, బోల్టులు, వాల్వులు బిగిస్తుంటే, స్పానర్లు పట్టుకుంటే చేతులు కందిపోయి తొక్క రేగిపోయి మంట పుట్టేది. ఇప్పుడు చేతులకు అలవాటైపోయిందిలేండి, మొద్దుబారింది చర్మం అని నవ్వింది. మేడం, మీ బిల్డింగ్లో ప్లంబర్ లేడంట కదా. నేను రోజు మీరు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వచ్చి 1 గంట 2 గంటలు డ్యూటీ చేసి మీ కంప్లైంట్స్ అటెండ్ అయి వెళ్తాను. మీరు చెప్తే వింటారు మేనేజ్మెంట్ అన్నాడు వాచ్మ్యాన్. ఈ పని ఇప్పించండి నాకు అంది. ఆ పక్క వీధిలో పల్లవి అపార్ట్మెంట్స్లో మెయింటెనెన్స్ నాకు అప్పగించారు. కావలిస్తే వాళ్ళ దగ్గర కాగితం తెస్తా అంది. ఆ సెక్రటరీ నాకు తెలుసులే, నేను మాట్లాడతాలే. ముందు పైకెళ్ళి 2-3 వాల్వ్స్ పోయాయట, వాచ్మెన్ చూపిస్తాడు. చూసి బాగవుతాయో మార్చాలో చూసి ఆ పని చేసిరా అన్నాను. నేను మా సెక్రటరీతో మాట్లాడి నెలవారీ డ్యూటీ సంగతి చెప్తాను వాచ్మెన్తో. ఈ అమ్మాయికి ఏం చేయాలో చూపించు అన్నాను. 1 గంటన్నర తర్వాత 1 కొత్త వాల్వ్ మార్చి 2 రిపేర్ చేసి వచ్చింది. చూడమ్మాయి, మా బిల్డింగ్లో 60 ఇళ్ళున్నాయి. మాకు కాస్త నీళ్ల ప్రాబ్లం ఉంది. 4-5 అంతస్తులకి నీరు సరిగా రాదు. దాంతో గొడవలు వస్తున్నాయి. ఇప్పుడు మేం ప్రతి అంతస్తుకి, ప్రతి ఇంటికి వేరే కనెక్షన్ ఇచ్చి నీళ్ళు అందరికీ సరిగా ప్రెషర్ వచ్చేట్టు మార్చాలని ప్లాన్లో ఉన్నాం. ఈ పని కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇంత పెద్ద పని నువ్వు చేయగలవా? ఇలాంటివి కాంట్రాక్ట్ పనులు చేయగలవా? ఆ అమ్మాయి మొహం వికసించింది.
ఎందుకు చేయలేనండి, అన్నీ వచ్చండి. పైప్ లైన్లు మార్చడం అవన్నీ మాకు నేర్పుతారండి. మరి ఒక్కరితివి నేను హెల్పర్ని పెట్టుకుంటానండి. అసలు మా అన్నయ్యని నాతో తీసుకెళ్ళి వాల్వులు, నట్టులు, బోల్టులు, థ్రెడ్డింగ్ పనులు వాడి చేత చేయిస్తూ పని నేర్పుతున్నానండి. నేను తప్పకుండా చేస్తాను మేడం. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. మీలాంటి వారిస్తే ఇక ముందు ఇంకా కొందరు ఈ కాంట్రాక్ట్ పనులు ఇస్తారు. అయితే ఒకసారి డాబా మీదకి వెళ్ళి లైన్లు అవి చూడు. ఎలా చెయ్యాలో వాచ్మెన్ చూపిస్తాడు. 5 అంతస్తులకి వచ్చే లైన్ నుంచి విడివిడిగా అందరికీ కనెక్షన్లు ఇవ్వాలి. అదంతా మెటీరియల్, కూలీ అవి ఎంత అవుతాయో సుమారుగా చెప్పాలి. 5వ అంతస్తు వరకు కనుక జాలా అది వేసుకోవాలేమో. ఏం చేస్తావో, ఎలా చేస్తావో, ఎందరిని పెట్టుకుంటావో, మాకు మొత్తం కాంట్రాక్ట్ పని కావాలి. ఎస్టిమేట్ ఇవ్వాలి. ఇదంతా నీ వల్ల అవుతుందా? ముందు నేను చూసి మెజర్మెంట్స్ తీసుకొని ఇంటికెళ్ళి ఎస్టిమేట్ రాసి పట్టుకొస్తాను. విత్ మెటీరియల్, వితౌట్ మెటీరియల్ అన్ని వివరాలు రాసిస్తాను. నాకు రేపు ఒక రోజు టైం ఇవ్వండి అంది ఆరాటంగా. అప్పుడే ఆ పని చేసేయాలన్న ఉత్సాహం కనిపిస్తుంది ఆ అమ్మాయిలో. సరే, ఈలోగా నేను మా వాళ్ళతో మాట్లాడతాను. నెల జీతానికి పెట్టుకునే విషయం సెక్రటరీతో చెప్తాను. ఇప్పుడు ఎవరూ ఇంట్లో లేరు. రేపు నువ్వు వచ్చాక చెప్తాను. ఈ పనికి కూడా రేపు డబ్బు ఇప్పిస్తా. అవును, నీ కోర్సులో మెజర్మెంట్స్ తీయడం, ఎస్టిమేషన్ ఇవ్వడం లాంటివి కూడా నేర్పుతారా? ఆహా, ఈ కోర్సు గురించి తెలుసుకోవాలని అడుగుతున్నా. తెలిస్తే ఎవరికన్నా చెప్పొచ్చు కదా అని అడిగాను. థియరీలో కొలతలు, లెక్కలు, ఎస్టిమేషన్ వేయడం లాంటివన్నీ నేర్పుతారండి. ప్రాక్టికల్స్లో అన్నీ స్వయంగా చేయిస్తారండి. థ్రెడ్డింగు, డ్రిల్లింగు, పైప్ కటింగు, వాల్వులు వగైరా బిగించడం అన్నీ నేర్పిస్తారండి. బాగానే ఉంది. ఆడపిల్లవైనా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలన్న నీ ఆలోచన నాకు నచ్చింది. కష్టమైన కోర్సు చేసి నీలాంటి అమ్మాయిలకి దారి చూపుతున్నావు అన్నాను. మొదట్లో మా ఇంట్లో వద్దన్నా బలవంతంగా నేనే చేశానండి. ఎలక్ట్రీషియన్ తర్వాత ప్లంబింగ్కి గిరాకీ బాగా ఉందండి. ఇన్ని ప్లాట్లు కడుతున్నారు కదా, మంచి అవకాశాలు దొరుకుతాయని ఆశ అండి. ప్రతి బిల్డింగ్కి ఓ ప్లంబర్కి పార్ట్ టైంకైనా పెట్టుకుంటారు కదా. 2-3 బిల్డింగులకు మెయింటెనెన్స్ చేస్తూ మధ్య మధ్య ఇలాంటి కాంట్రాక్టులు వస్తే కొద్ది రోజుల్లోనే నిలదొక్కుంటానండి. మీరు ఈ కాంట్రాక్ట్ పని ఎవరితోనూ మాట్లాడకండి మేడం. దయచేసి నాకే ఇప్పించండి. ఇదొక్కటి చేస్తే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రాధేయపూర్వకంగా అంది. సరేలే, కానీ ఇది నా స్వంత ఇంటి పని కాదు కదా. మేనేజ్మెంట్ ఒప్పుకోవాలి. నీ కొటేషన్ మాకు నచ్చాలి. మేము 2-3 అడిగి కదా ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయించుకోవాలి. సరే వెళ్ళు, రేపు 10 లోపల రా. సెక్రటరీని కలుద్దు గాని అని చెప్పి పంపాను. మా బిల్డింగ్లో ముందు నుంచి యాక్టివ్ మెంబర్ని. ఒకసారి ప్రెసిడెంటు, 2 సార్లు ట్రెజరర్గా ఉండి అన్నింట్లో సలహాలు ఇస్తూ బిల్డింగ్ మీద శ్రద్ధ తీసుకునే 4-5గురిలో నేను ఒకరిని అవడం వల్ల మేనేజ్మెంట్ మారినా నా మాటకి కాస్త విలువ ఉంది. మగాళ్ళు సెక్రటరీ వగైరాలు ఇళ్లల్లో రోజంతా ఉండరు కనుక ఎవరైనా ఏదైనా మాట్లాడాలని వస్తే నా దగ్గరకు తీసుకొస్తారు. కవిత విషయం ప్రెసిడెంటు, సెక్రటరీతో చర్చించా. మెయింటెనెన్స్కి పర్వాలేదు కానీ లైన్లు మార్చే పని ఆడపిల్ల ఏం చేయగలదు అన్నారు. చాలా నమ్మకంగా చేసి చూపిస్తానంటోంది కదా. ఆడా మగ తేడా ఏముంది? మనకు పని కావాలి కానీ. అయినా చూద్దాం, ఎస్టిమేషన్ అది ఎలా వేస్తుందో చూసి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్లో చెప్పి నిర్ణయిద్దాం అని ఒప్పించాను. కవితని నెలకి 600కి బిల్డింగ్ ప్లంబర్గా పార్ట్ టైం రోజుకి ఉదయం 1 గంట 2 గంటలు ఉండి కంప్లైంట్స్ అటెండ్ అయి వెళ్ళేటట్టు పెట్టుకున్నాం. కవిత 2 రోజులు డాబా మీదకు వెళ్ళి లైన్లు ఎలా మార్చాలో చూసుకొని లెక్కలు రాసుకుంది. ఆ అమ్మాయి ఎంత చక్కగా ప్లాన్ గీసి 2 రకాల ఎస్టిమేషన్, విత్ మెటీరియల్, వితౌట్ మెటీరియల్ అంటూ చక్కగా విడివిడిగా కావలసిన సామానులు, కూలీ వగైరా రాసిన పద్ధతిలో మంచి ప్రొఫెషనలిజం కనిపించింది. పని కూడా అంత చక్కగా చేయగలదు అన్న నమ్మకం కలిగించింది. ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయ్యి కవితకి కాంట్రాక్ట్ అప్పగించాం.
అనుకున్న దానికన్నా 10 రోజుల ముందే 20 రోజుల్లో పని చక్కగా పూర్తి చేసింది. ఒక్కో అంతస్తుకి వెళ్ళే మెయిన్ లైన్లో నుంచి అందరి ఇళ్లకి విడివిడిగా కనెక్షన్లు ఇచ్చి నీళ్ళ ప్రెషర్ అన్ని అంతస్తులకి ఒకేలా వచ్చేట్టు చేయడంతో మాకు గొడవలు తగ్గి అంతా సంతోషించారు. నీట్గా చేసిన పనిని అంతా మెచ్చారు. ఒక హెల్పర్ని అన్నని పెట్టుకొని థ్రెడ్డింగ్ల దగ్గర నుంచి అన్నీ స్వయంగా చేయించింది. ఈ కాంట్రాక్టులో నీకెంత మిగిలింది కవిత అన్నాను పనంతా ముగిసి పేమెంట్ అయ్యాక. కుతూహలంగా అడుగుతున్నా. అంతే అన్నాను. ఎక్కువ లేదండి మేడం, మొదటిసారి కదా, నా పని మీకు నచ్చాలి, నచ్చి మీరు 2-3కి రికమెండ్ చేయాలి. మొదటిసారి లాభం కంటే మంచి వర్కరు అన్న పేరు రావాలి మేడం. 5,000 దాకా మిగిలింది. అందులో మా అన్నయ్యకి ఓ 1,500 ఇచ్చాను అంది. కవిత తెలివైన ఆలోచన, ముందు చూపుకి మెచ్చుకోలుగా చూశాను. మీ అన్నయ్య ఏం చదువుకోలేదా? ఆడపిల్లవి, నువ్వు చదివి ఉద్యోగం చేస్తున్నావు. వాడికి చదువు మీద ధ్యాస లేదండి. 7వ క్లాస్ తప్పి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే నేను వాడికి డబ్బు ఆశ చూపి నా కింద హెల్పర్గా పెట్టుకున్నాను. మేడం, ఈ వీధిలో ఇంకో కొత్త అపార్ట్మెంట్స్ కడుతున్నారు. దానికి ప్లంబింగ్ పనులకి కాంట్రాక్ట్ ఇమ్మని అడిగాను. మీ అపార్ట్మెంట్స్ కాంట్రాక్ట్ చేశానని, కావలిస్తే అడగమని మీ పేరు చెప్పాను. ఎవరన్నా అడిగితే కాస్త రికమెండ్. దాందేముందిలే, అడిగితే చెప్తాను అన్నాను. 6 నెలలు తిరిగేసరికి కవిత పనిలో నిలదొక్కుంది. 4 అపార్ట్మెంట్స్ మెయింటెనెన్స్ ఒప్పుకుంది. 2,000 సంపాదించుకుంటుంది నికరంగా. మధ్య మధ్య కాంట్రాక్ట్ పనులు, ప్రైవేటు పనులు చేసుకొని బాగానే ఆర్జిస్తుంది. ఆ అమ్మాయిని చూసి మా బిల్డింగ్లో పని వాళ్ళందరికీ చూడండి, ఆడపిల్లైనా ఎలా చేస్తుందో. మీ పిల్లలకి 12 ఏళ్ళు వచ్చేసరికి కొంప మునిగినట్లు పెళ్లి చేసేసి పంపిస్తున్నారు. చదివించండి కనీసం మెట్రిక్ వరకు అంటూ చెప్పేదాన్ని. ఈ అమ్మకి ఇదో చాదస్తం అనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వేవారు. నాకు తెలుసు వీళ్ళని మార్చడం నా తరం కాదని. అయినా 10 సార్లు చెప్తే కాస్తైనా బుర్రకెక్కి వాళ్ళ బతుకులు బాగుపడతాయని నా ఆశ. చూస్తుండగా ఏణ్ణార్థం గడిచింది. కవిత కొత్తగా ప్లంబింగ్ మెటీరియల్ షాప్ పెట్టింది. మేడం, ఈ చుట్టుపక్కల 1/2 కిలోమీటర్ దూరంలో ప్లంబింగ్ షాప్ లేదు. ఓ షాప్ తెరిస్తే ఎలా ఉంటుంది మేడం అంది ఓ రోజు వచ్చి. నిజమే ఆ మాట. ఆ అమ్మాయి ముందు ఆలోచనకి నిజంగానే ఆశ్చర్యం, సంతోషం కలిగింది. తప్పకుండా పెట్టు, మంచి ఆలోచన. వచ్చిందే, మరి డబ్బు బ్యాంకు అప్పు ఇస్తుందంట కదా మేడం, మిమ్మల్ని ఆ వివరాలు అడగాలనే వచ్చాను అంది. బ్యాంకు లోన్ ఇస్తుంది, మరి షూరిటీగా ఉండాలి. ఎంత లేదన్నా చిన్న షాప్ అయినా 30-40 వేలు లేనిదే మెటీరియల్ రాదు కదా. షాపు అద్దె అది అంతా కలిసి ఓ 50,000 అవుతుంది మరి. అవును మేడం, మా నాన్నని అడిగితే ఇల్లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకొని నెల నెల వాయిదాల మీద అప్పు చెల్లించేందుకు ఒప్పుకున్నారు. మాది 3 గదుల మిద్దె ఇల్లు. ఆ మాత్రం డబ్బు అప్పు ఇవ్వరా ఇంటి మీద? మేడం ప్లీజ్, మీ బ్యాంకు వారికి చెప్పి లోన్ ఇప్పించగలరా అంది ఆరాటంగా. షూరిటీలు అవి ఉండమంటే ఉండలేను, కానీ మాట సాయం చేయడానికే తప్పక చెప్తా. రేపు మీ ఇంటి కాగితాలు అవి తీసుకురా, వెళ్ళి మాట్లాడదాం అన్నాను. బ్యాంకు వాళ్ళతో మాట్లాడటం, ఇల్లు తనఖా మీద అప్పు ఇవ్వడానికి అంగీకరించి ఇల్లు అసెస్మెంట్ చేయించి అప్లికేషన్ ఇవ్వడం, లోన్ శాంక్షన్ అవ్వడం, కట్టవలసిన వాయిదాల అగ్రిమెంట్లన్నీ పూర్తయి డబ్బు చేతిలో పడేసరికి నెల 15 రోజులైంది. తమ ఇంటికి ఆనుకొని రోడ్డు మీదకి ఉన్న చిన్న కిరాణా కొట్టు ఖాళీగా ఉంటే 10,000 కట్టి మిగతా 10 వాయిదాల మీద ఇచ్చేటట్టు, వడ్డీ ఇచ్చేట్టు రాసి కొనేసింది. వాష్ బేసిను, శానిటరీ ఫిట్టింగులు, కొళాయిలు, వాల్వులు, పైపులు, కావలసిన సామానులు కొనింది. చిన్న ఎత్తున ఆరంభించడానికి సరిపోయే మెటీరియల్ కొని నా సలహా మీద ఆ బస్తీ ఎమ్మెల్యే చేత షాప్ ఓపెన్ చేయించి చుట్టుపక్కల అపార్ట్మెంట్లకి పాంప్లెట్లు కూడా పంచింది.
షాపులో కొంత సమయం తనకి పని ఉన్నప్పుడు అన్నయ్య కూర్చుంటారు. తన చేతి కింద ఓ హెల్పర్ని పెట్టుకుంది. అన్న పని నేర్చుకోవడంతో బిల్డింగ్ మెయింటెనెన్స్ పనులకి హెల్పర్నిచ్చి పంపేది. 6 నెలల్లో షాపు నిలదొక్కుంది. సామాను పెరిగింది, అమ్మకాలు పెరిగాయి, ఆదాయం పెరిగింది, లాభం వాయిదాల చెల్లింపులకి వెళ్తూ ఉంది. షాపులో కూర్చున్న కవిత మీద చాలా కళ్ళు పడ్డాయి. కవిత మీద అనడం కంటే కవిత షాపు మీద అంటే బాగుంటుంది. చదువుకుంది, సంపాదించే పిల్ల మరి. అలా పడ్డ వాళ్ళల్లో బీకామ్ చదివి, కొన్ని కంప్యూటర్ కోర్సులు చదివి ఉద్యోగాల వేటలో విజయం సాధించలేక బేవార్సుగా తిరిగే సుధీర్ కవితకి వల వేశాడు. షాపు చుట్టూ తిరిగాడు. కవిత దృష్టిలో పడి మాటలతో మొదలుపెట్టి పరిచయం పెంచుకొని తన వాళ్ళని కవిత ఇంటికి పంపి పిల్లనివ్వండి అని అడిగి మరీ పెళ్ళికి అందరి చేత అనిపించేంత వరకు కవితని ఎన్ని రకాలుగా ఆకర్షించాలో అన్ని రకాలుగా ఆకర్షించి విజయం సాధించాడు. 25 ఏళ్ల కూతురికి పెళ్లి చేయాలి. చదువుకున్న కుర్రాడు, తండ్రికి గవర్నమెంట్ నౌకరీ, మిద్దె ఇల్లు, ఒక్కడే కొడుకు. ఇంతకంటే మంచి సంబంధం తమకి దొరకదు అనుకొని సుధీర్ చేత 3 ముళ్ళు వేయించేశారు. నీ ఒక్కటివి ఇక ఇంత కష్టపడొద్దు, షాపు సంగతి నాకొదిలేయ్, ప్లంబింగ్ పనులు నువ్వు చూసుకో, షాపు చూడు ఎలా మార్చేస్తానో అని ప్రేమ వలకబోసి షాపులో సెటిల్ అయిపోయాడు. పక్కనున్న ఇంకో చిన్న షాపు బేరం చేసి కొనేసి మధ్య గోడ తీసి షాపు పెద్దది చేసి కిటికీలు గుమ్మాలు మార్చి రంగులు వేయించి క్యాష్ కౌంటర్ మార్పించి దాని వెనకాల కూర్చున్నాడు. సామాన్లు పెరిగాయి. కంప్యూటర్ ఉంటే స్టాక్ వివరాలు, కొనడాలు, అమ్మకాల లెక్కలు సులువు అని ఓ సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ కొని తన కంప్యూటర్ పరిజ్ఞానంతో లెక్కలేసి చూపి కవితని మురిపించేశాడు. పాపం కవిత పైపులు, వాల్వులు, నట్టులు బిగించుకుంటుంటే సుధీర్ ఫ్యాన్ కింద కూర్చొని కంప్యూటర్ మీద చాటింగులు, బ్రౌజింగులు చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాడు కస్టమర్స్ లేనప్పుడు. ఆ అమ్మాయి షాప్ ముందు నుంచి వెళ్తుంటే ఎంతో ఎదిగిన ఆ అమ్మాయిని చూసి ముదితలు నేర్వగా రాని విద్య కలదే అనిపించి ఒక్క క్షణం గర్వంగా అనిపించినా వెంటనే సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్న నానుడి గుర్తురాక మానదు నాకు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.